Friends, this is Vikram from Vikram Fit Zone. ఈరోజు టాపిక్ వచ్చేలా పీసీఓడి గురించి. పీసీఓడి పీసీఓఎస్ అని కూడా పిలుస్తున్నారు. రెండు ఒకటే అండి. ఇప్పుడు ఆ పీసీఓడి అనేది యాక్చువల్ నీటి బుడగలండి. అది పాతకాలం నుంచి కూడా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఆడపిల్లలందరూ బాగా అదే ఫేస్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. ఇది వరకు ఉన్న లైఫ్ స్టైల్ వేరే ఉండేది, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరే మారిపోయింది. హెల్దీ ఫుడ్ లేదు, హెల్దీ ఫిట్నెస్ లేదు, హెల్దీగా స్లీప్ కూడా ఉండట్లేదు. ఒకప్పుడు కాలంలో వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది కానివ్వండి, వాళ్ళు తీసుకున్న ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏ పని చేసినా కూడా అన్ని హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఏ పనిలో కూడా వర్క్ ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా సింపుల్గా మనం మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటున్నామే. కానీ ఒకప్పుడు ఆ కొనుక్కునే కాకుండా ఇంట్లో ఉండి మనం తయారు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అదంతా లేదు, అంతా వెళ్ళి మార్కెట్లో సింపుల్ కొనేసుకుంటున్నారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ అక్కడ అవుతుంది, ఇక్కడ అవ్వట్లేదు. సింపుల్గా వెళ్ళి కొనుక్కుంటున్నాం. నెక్స్ట్ స్లీప్. అంతెందుకు స్లీప్ విషయంలో వస్తే ఇప్పుడైనా పల్లెటూరులో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. 9 అవ్వగానే అందరూ నిద్రపోతారు. మన సిటీలో 1 అయినా కూడా అదేంటి ఫుడ్ స్టాల్ కూడా తెరిచి ఉంటున్నాయి. 1 అయినా కూడా ఫుడ్ స్టాల్ కూడా రన్నింగ్ అవుతూనే ఉంటున్నాయి. అంటే ఇక్కడ స్లీపింగ్ టైం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండట్లేదు తెలియదు. కానీ పల్లెటూరులో ఎప్పుడు కూడా జరుగుతున్నాయి. స్లీప్ అనేది 9 కల్లా క్లోజ్ అయిపోతుంది. అలాంటి హెల్దీ స్లీప్ లేదు. హెల్దీ స్లీప్ ఉందంటే మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మేజర్ రోల్ వచ్చేలా పీసీఓడికి హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్. మన హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది జరుగుతుంది. వెయిట్ గెయిన్ అవటం, ఆడవాళ్ళకి మగవాళ్ళలాగా వెంట్రుకలు మీసాలలాగా లైట్గా ఇలా రావటం, స్ట్రెస్ లెవెల్స్ పెరగటం, ఇవన్నీ జరుగుతుంది అనేది మన ఈ పీసీఓడిలో కనబడుతుందండి. ఈ పీసీఓడిని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మీరు హెల్దీ డైట్ అండి. మీరు హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుని వెయిట్ని పుట్ ఆన్ అవ్వకుండా వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ పెరిగిపోద్దండి. ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి వెయిట్ టప్ప పెరిగిపోద్ది. ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుందో ఎవ్వరికి తెలియదు. సో వెయిట్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మనం హెల్దీ డైట్ తీసుకోవాలి. అంటే ఫ్యాటీ ఫుడ్ అంటే మైదా పిండిలు, పిజ్జాలు, బర్గర్లు అన్నీ పక్కన పెట్టేసి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మనం ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. అప్పుడు పీసీఓడి నుంచి కొంచెం రికవర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ స్లీప్. ఈ స్లీప్ అనేది మనం ఇస్తూ ఉంటే హార్మోన్స్ రిలీజ్ అయ్యే టైంలో టైం టు టైం రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యే టైంలో మీరు ఏం చేస్తున్నారు? ఫోన్ చూస్తూ ఉంటున్నారు లేదా టీవీ చూస్తూ ఉంటున్నారు. అది మానుకోండి. కరెక్ట్ టైంకి 10 o'clock పనుకొని హెల్దీ స్లీప్, లేదా 8 o'clock 9 o'clock మీరు ఎర్లీగా కంప్లీట్ చేసుకొని ఎర్లీ పనుకోవడానికి ట్రై చేయండి. ఎర్లీ పనుకున్నప్పుడు ఆటోమేటిక్ మీకు స్లీప్ బాగా వస్తుంది. దాంతోపాటు హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. డియర్ పేరెంట్స్, మీరు చేయాల్సిన పని ఏంటంటే పిల్లల్ని కోసం మనం అది చేసామా ఇది చేసామా కాదు, వాళ్ళ హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో మెచ్యూర్ అయ్యింది అన్నాక పిల్లల్ని వాళ్ళు గ్రోతింగ్ లెవెల్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి. హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకోండి. పీరియడ్స్ అనేది వస్తుందా లేదా చూసుకోండి. మేడం మీరు కంపల్సరీ సార్ బిజీ అవుతారు, మీరైనా ట్రై చేయండి. మీ బేబీ కోసం, ఆ పాప కోసం టైంకి అవుతుందా లేదా చెక్ చేసుకోండి. హెల్దీ డైట్ ఇవ్వండి. ఫిజికల్ యాక్టివిటీ చేస్తుందా లేదా చూసుకోండి. ఇవన్నీ ముందుగానే మనం జాగ్రత్త పడితే అది మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు రెగ్యులర్గా అందరికి అదే ఫేస్ చేస్తున్నారండి. పీసీఓడి అని అందరూ ఇబ్బంది పడుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ వచ్చి నా దగ్గర ఫేస్ చేసుకుంటున్నారు. సార్ నేను పీసీఓడితో ప్రాబ్లం అవుతున్నా, దాన్ని ఎలా? ఏం లేదమ్మా, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి వెయిట్ లాస్ చేపించి మళ్ళీ దాని దగ్గరికి వాళ్ళు డైట్ తీసుకునే విధంగా చేసి దాని దగ్గర వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు మెడిసిన్స్ కూడా దాంతో వాళ్ళు రికవరీ అవుతున్నారు. బట్ అంత దాకా ఎందుకండి? మీరు బిఫోర్గానే రియలైజ్ అవ్వండి. నెక్స్ట్ ఈ పీసీఓడిలో అలాగ మీరు నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కూడా ప్రాబ్లం వస్తుంది. ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం అవుతుంది. ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వస్తుంది. సంచి దాంట్లో కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ అలర్ట్.
ఇది ప్రాబ్లం రికవరీ అయ్యేదే, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లం అయ్యేదే కూడా మన చేతిలోనే ఉంది. సో మీరు బీ అలర్ట్ అయ్యి ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.